నమస్తే, నేను మీ రజిత బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ప్యారిస్ లైన్ ఉమాపుత్ర ఉత్సవ కమిటీలో ఈరోజు కృష్ణలీలలు అని చెప్పాను కదా. నిన్న మీకు మహారుద్రాభిషేకం ఎలా జరిగింది ఏంటి అనేది చూపించాను. సో ఈ బ్లాగ్లో కృష్ణలీలలు ఎలా జరుగుతున్నాయి ఏంటి, ఎంతోమంది జనాలు ఉన్నారు, భక్తులు ఉన్నారు, ఈరోజు ప్రసాదం ఏంటి, మన వాళ్ళు ఏం చేస్తున్నారో వెళ్దాం పదండి. చిలకమని బాస్. మహారుద్రాభిషేకంలో బ్లాగ్లో మీకు చూపించాను. ఇక్కడ అమ్మవారు ఉంటుంది, పొట్టు పెడతారు. ఇక్కడ చూడండి, అమ్మవారిని కవర్ చేసి మరీ ఇప్పుడున్న జనరేషన్లో కెమెరాలో దిగడం కాదండి, ఫోన్లలో దిగటమే ట్రెండ్. ఇప్పుడు చాలా మంది సెల్ఫీ అనేసరికి ఇలా దిగుతారు ఇలా కూడా. కానీ నేను మాత్రం అలా కాదండి, చాలా నీట్గా క్యూట్గా దిగుతాను ఇలా. సర్లే అమ్మా అంటారా? సరే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఫాస్ట్ వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చాము. చూసుకుంటున్నట్టయితే కృష్ణలీల సెటప్ అయితే వేసేసారు. చాలా బాగా డెకరేషన్ చేశారు. శ్రీకృష్ణుడి పోస్టర్స్ పెట్టారు. చూస్తుంటే ఎంత బాగుందో కదా. చాలా అంటే చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారన్నమాట. ఎంతో క్యూట్గా ఉన్నాడు చిన్ని కృష్ణుడు. చాలా బాగున్నది. ఇక్కడున్న శ్రీకృష్ణుడి సెటప్ చూస్తుంటే చిన్నప్పుడు మనం ఇసుకలో ఆడే జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి. సీరియస్లీ చూడండి, కృష్ణుడు ఇసుకలో కూర్చున్నాడు. చుట్టుపక్కల చిన్న చిన్న బొమ్మలు, ఆవులు, ఏంటి. సో ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడైతే కుండ మీద కుండ ఇలా పెట్టారు. నాకు తెలిసి ఇది హోలీనా లేకపోతే వెన్నకు సంబంధించిన పార్ట్సా తెలీదు. సో డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. నిజంగా ఉమాపుత్ర ఉత్సవ కమిటీ వాళ్ళు ఈ 9 నవరాత్రి ఉత్సవాలని చాలా అద్భుతంగా డెకరేషన్ చేస్తూ ప్రతిరోజు ఒక్కో విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు. మన కరీంనగర్, విజయనగర్లో ఉమాపుత్ర ఉత్సవ కమిటీ వాళ్ళు చేసినంత గ్రాండ్గా నాకు తెలిసి ఎవరు దిగట్లేదేమో అనిపిస్తుంది. ఇక్కడున్న ఈ డెకరేషన్స్ని, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇవన్నీ చూస్తుంటే. సో గణేష్ని మీకు ఆల్రెడీ చూపించాను. మళ్ళీ ఒకసారి నమస్కారం చేసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఇప్పుడైతే మనము కిందికి వెళ్దాం. నాకు తెలిసి సాంగ్స్ వస్తున్నాయి కదా. సో అందరూ దాండియా కార్యక్రమంలో మునిగి తేలిపోతున్నారు. మనం ముందుకు వెళ్ళిపోదాం పదండి. చూసారా ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారో. ఇంతసేపు ఇక్కడ గెటప్ వేసుకొని, శ్రీకృష్ణుడి గెటప్ వేసుకొని, రాధా గెటప్ వేసుకొని నృత్యాలు లైక్ డాన్స్ చేశారన్నమాట. సో అది మనం మిస్ అయిపోయాం, ఎందుకంటే నాకు ఇంకో ఈవెంట్ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళా. ఇప్పుడు వీడికి వచ్చానమాట. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 11 అవుతుంది. సో మీకు చూపిద్దామని, అంటే మన ఉమాపుత్ర ఉత్సవ కమిటీ వాళ్ళు వినాయక చవితి ఈ 9 నవరాత్రులలో ఒకరోజు మహారుద్రాభిషేకం, ఇంకో 2 రోజులు మహారుద్రాభిషేకం, 2 రోజులు కృష్ణలీలలు. సో ఈ కృష్ణలీలలు నేను మిస్ అయిపోయాను. మీ అందరికీ చూపిద్దాం లైక్ వీళ్ళు ఎలా చేస్తున్నారో, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నేను మిస్ అయినట్టు మీరు కూడా మిస్ కాకండి. ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి, అందరూ వచ్చి చూడండి.
అండ్ ముందైతే వాళ్ళు దాండి ఆడుతున్నారు. ఎలా ఆడుతున్నారో ఏంటో చూద్దాం పదండి. ఫాస్ట్ వచ్చేయండి.
dagina chick tataka dinna dinna 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 dagina tataka dinna dinna dagina chick tataka dinna dinna dagina tataka dinna dinna dagina tataka dinna dinna dagina tataka dinna dinna